ఫ్రెండ్స్, ఇది మామిడి తోట అండి. ఇక్కడ నాటుకోళ్ళ పెంపకం చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంటుంది ఇది. ఇలాంటి విశాలంగా ఉన్న తోటల్లో నాటుకోళ్ళని పెంచితే చాలా లాభాలు వస్తాయండి. అవి కూడా కోళ్ళు కూడా బాగా పెరుగుతాయి. చూడండి, చిన్న చిన్న పిల్లలు, అవి ఉండడానికి షెడ్లు అనమాట. అవి నైట్ టైం అందులోకి వెళ్ళిపోతాయి, డే అంతా బయట తిరుగుతాయి కదా. ఇప్పుడు బాగా ఎండగా ఉండడం వల్ల చెట్ల కిందే ఉంటున్నాయి ఫ్రెండ్స్. అది పుంజండి. ఇంకా ఈ తోట మొత్తం ఇలా తిరుగుతూ ఉంటే వీటికి ఫీడింగ్ కూడా చాలా స్పెషల్గా ఉన్నవి ఇస్తారు. డిసీజెస్ ఏమి రాకుండా వాటికి మెడిసిన్ వాడుతుంటారు. అవి చిన్న చిన్న పిల్లలు చూడండి. ఇవన్నీ చేయించి ఇలా బయట వదిలేస్తారు. పిల్లలు కొంచెం పెద్ద అవగానే ఒక 1 month అలా అయిన తర్వాత బయటకు వదిలేస్తారు. అవి బయట అంతా తిరుగుతూ ఉంటాయి. అలా తిరగడం వల్లే అవి బాగా పెరుగుతాయి అన్నమాట, లోపల ఉండడం కంటే. చుట్టూ ఈ తోట చుట్టూ నెట్ వలేసారు, అంటే లోపల కుక్కలు కానీ అలాంటివి ఏం రాకుండా వాటికి ప్రొటెక్షన్ అన్నమాట అది. ఈ గాబుల్లో ఉన్నవన్నీ పందెం పుంజులు అన్నమాట. వాటిని ఇంకా వాటిలోనే ఉంచి జాగ్రత్తగా ఫీడ్ అది ఇస్తా వాటిని ప్రిపేర్ చేస్తారు, పందానికి రెడీ చేస్తారనమాట. పెద్ద పెద్ద చెట్లు ఈ నీడ ఉండడం వల్ల బాగా పెరుగుతాయి. కింద చూడండి, అసలు గడ్డి కూడా అలాంటిది ఏమి లేదు. కోళ్ళు ఉన్న చోట గడ్డి అలాంటిది ఏమి ఉండదు. ఇవి పందెం పుంజులు అనమాట. వీళ్ళ సొంత తోటలో ఇది వేసుకుని పెంచుకుంటున్నారు. ఇంకెంత ఇలా ఖాళీగా ఉండాలన్నమాట అవి తిరగడానికి. ఇవన్నీ పందెం పుంజులు. అటు ఇంకా షెడ్ లోపల పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కాపలా కూడా ఉంచుతారు మనుషుల్ని. అలా తొట్టుల్లో వాటర్ పెడుతుంటారు. ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు చూడండి, ఇంకా చాలా బాగుంటాయి అవి. షెడ్లు అవన్నీ కూడా పిల్లలు ఉంటాయి అన్నమాట. అదిగోండి, ఇవన్నీ పెట్టలు, చిన్న పిల్లలు. ఇది కూడా పందెం పుంజేనండి. అలా చుట్టూ నెట్ కనపడుతుంది కదండి, మొత్తం అట్లా వేసేస్తారు. ఇంకా లోపలికి ఏం రావన్నమాట. లేకపోతే పాములు కూడా వచ్చేసి చిన్న చిన్న పిల్లలు తినేస్తుంటాయి. వాటి నుంచి ప్రొటెక్షన్ కోసం అలా చుట్టూ నెట్ వేసుకోవాలి. ఓకే, ఇవి కూడా పుంజులే. ఇంకా ఇలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇవి. ఇప్పుడు బాగా ఎండగా ఉండడం వల్ల ఇంకా అవి కూడా నీడలోనే ఉంటున్నాయి. ఇది మామిడి తోట అన్నమాట. చెట్లు కూడా చాలా పెద్ద పెద్దవే. పందెం పుంజులు. ఇక్కడ వాళ్ళంతా వీటికి ఫీడింగ్ ఇస్తూ వాటర్ పోస్తూ ఉంటారు, అట్లా చూసుకుంటూ ఉంటారు. అవి ఫీడింగ్ ఇచ్చే ప్లేట్స్ అన్నమాట.
ఇంకా అవన్నీ అలా తిరుగుతూ ఉంటాయి. పందెం పుంజులు మాత్రం సపరేట్గా అలా గాబుల్లోనే వేసే ఉంచుతారు. వాటర్ పోస్తారు, వాటర్ మేత. నీడకి ఇంకా ఎండకి ఎక్కడికి వెళ్ళలేక అలా నీడ కిందే ఉంటున్నాయి అనమాట. ఈ ఈవినింగ్ టైంలో తిరుగుతూ ఉంటాయి ఇంకా బయట అట్లా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.